మనలో చాలా మందికి కష్టం వచ్చినప్పుడు చేతులు జోడించి మనసులో మనకు నచ్చిన దేవుడిని దేవతని ప్రార్థిస్తూ మనకు వచ్చిన కష్టం నుంచి గట్టెక్కించమని కోరుకోవడం జరుగుతుంది. ఆ గండం నుంచి గట్టెక్కితే ఫలానాది చేస్తానని మొక్కుకోవడం, దానికి తగ్గట్టుగా మన కోరిక ప్రకారం పొంగళ్లు పెట్టడం, తలనీలాలు సమర్పించడం, పొర్లు దండాలు పెట్టడం లాంటి వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తూ ఉంటాము. కానీ తమిళనాడులో తిరువరూర్ జిల్లాలోని వలంగైమాన్ తాలూకాలో వలంగైమాన్ టౌన్ లో ఉన్న పాడికట్టి మరియమ్మన్ అమ్మవారికి భక్తులు మొక్కు తీర్చుకునే తీరు చూస్తే నూరెళ్ల పెట్టాల్సిందే. ఎందుకంటే చనిపోయిన వారిని శ్మశాన వాటికకు తీసుకెళ్లేటప్పుడు పాడికట్టి వారిని ఊరేగిస్తూ అంతిమ సంస్కారాలు చేసే విధంగా అమ్మవారి భక్తులు మొక్కులు తీర్చుకోవాలంటే పాడె ఎక్కాల్సిందే. అమ్మవారి భక్తులు మొక్కు పాడి కట్టించుకొని ఊరంతా ఊరేగిన తర్వాత ఆలయానికి చేర్చుతారు. అక్కడికి వెళ్ళాక పాడి మీద ఉన్న వారి మీద అమ్మవారి పూజారి తులసి తీర్థం చల్లాక మొక్కు తీరిపోతుంది. ఇలా చేయడం వల్ల మరియమ్మన్ అమ్మవారు భక్తులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఇలాంటి పాడే మొక్కు సంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేదేమో మరి. ఒకసారి అమ్మవారిని మనం కూడా దర్శించుకుందామా? అమ్మ దర్శనం భాగ్యం వల్ల మనకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అమ్మవారిని దర్శించుకోవాల్సిన భక్తులు ముందుగా తమిళనాడులోని కుంభకోణంకు వెళ్లి అక్కడ నుంచి బస్సులో కానీ, ప్రైవేటు టాక్సీల్లో కానీ, ఆటోల్లో కానీ 10 కిలోమీటర్ల దూరంలో వలంగైమాన్ పట్టణంలో ఉన్న పాడికట్టి మరియమ్మన్ అమ్మవారిని దర్శించుకోవచ్చు.